ఆచార్య జయశంకర్ జోహార్ జోహార్ కారణ జన్ముడు. ఒక మనిషి జీవితకాలం మొత్తాన్ని ఒక అంశానికి, ప్రజలకు సంబంధించినటువంటి ఆశయానికి కట్టుబడి 10-12 సంవత్సరాల వయసు నుండి తాను మరణించేంత వరకు నమ్మినటువంటి కాజ్ కోసం పోరాటం చేసినటువంటి కారణ జన్ముడు ఆచార్య జయశంకర్ గారు 12-13 సంవత్సరాల వయసులోనే ఆంధ్ర, తెలంగాణ, మద్రాస్ రాష్ట్రంగా, హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగినటువంటి ఈ రెండింటిని, అందులో ఉండేటువంటి తెలుగు ప్రాంతాలను కలపాలనేటువంటి ప్రతిపాదన వచ్చినటువంటి తొలినాళ్లలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఉద్యమ నాయకుడు ఆచార్య జయశంకర్. కారణం, మద్రాస్ రాష్ట్రం ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో ఉంది కాబట్టి అనేక వందల సంవత్సరాలు బ్రిటిష్ వారితో కలిసి ఉండడం వల్ల ప్రపంచాన్ని దోచుకునేటువంటి ఆర్ట్ అబ్బినటువంటి వాళ్ళ లక్షణాలు ఆంధ్ర ప్రాంత నాయకులకు అబ్బినాయి. కాబట్టి మనం తెలంగాణ రాచరిక వ్యవస్థలో ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా వెనుకబాటుతనానికి, అవిద్యకు లోనైనటువంటి ప్రాంతం, అన్ని వనరులు ఉన్నటువంటి ఈ ప్రాంతం, అమాయకత్వం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతంతో కలిపితే తీవ్రమైనటువంటి అన్యాయం, నిధులు, నీళ్లు, నియామకాల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని 12-13 సంవత్సరాల వయసులోనే గ్రహించి ఆ ప్రతిపాదనను వ్యతిరేకించి బలవంతంగా కలిపిన తర్వాత నా రాష్ట్రం సాధించాలి, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి అనంటే తెలంగాణ రాష్ట్రంలోనే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఒక నిర్ణయంతో జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ కోసం జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎప్పటికప్పుడు ప్రజాబాహుల్యానికి అనేక రూపాల్లో చొప్పించి తెలంగాణ కోసం పోరాడేటువంటి ఒక గొప్ప నాయకుడు రావాలనేటువంటి తపనతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆవిర్భవించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి మార్గదర్శకుడిగా పనిచేసి అనేక ఉద్యమాలు, అనేక విషయాల్లో మా అందరినీ కూడా చైతన్యవంతులను చేసినటువంటి దార్శనికుడు, మహానుభావుడు ఆచార్య జయశంకర్. వారి స్ఫూర్తితో కేసీఆర్ గారి నేతృత్వంలో కొనసాగినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆచార్య జయశంకర్ గారు కన్న కలను నిజం చేసి బంగారు తెలంగాణ తయారు చేసి దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ల నుండి ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా 10 సంవత్సరాల కాలంలోనే ఏ రంగంలో చూసినా కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తనదైనటువంటి ముద్ర వేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి దానికి కూడా స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ గారే. కాబట్టి ఆ స్ఫూర్తితో సాధించుకున్నటువంటి ప్రభుత్వం, వారి కళలను సాకారం చేసినటువంటి ప్రభుత్వం, వారి ఉద్యమ బంధాను, వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఈ 20 మాసాల కాలంలో జయశంకర్ గారు ఏ కళలనైతే కంటే ఆ కళల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసిందో దానికి భిన్నమైనటువంటి పాలన ఈరోజు 20 మాసాల కాలంగా తెలంగాణలో కొనసాగుతా ఉంది. ఎక్కడ చూసినా ఏ వర్గం ప్రజలు కదిలించిన ఆహాకారాలు, అన్యాయాలు, అవమానాలు తప్ప ఈ 20 మాసాల్లో జరిగింది శూన్యం. కాబట్టి మళ్ళీ ఒకసారి తప్పకుండా తెలంగాణ సమాజాన్ని స్వర్గలోకంలో ఉన్నటువంటి వారి ఆత్మ ఆవహిస్తుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యాచరణతో బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం సన్నద్ధమవుతా ఉన్నది. కాబట్టి మరొక్కసారి వారి స్ఫూర్తిని నింపుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణకు జరుగుతున్నటువంటి నీళ్ల విషయంలో కానీ, ఇతరత్ర విషయంలో కానీ అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని ఒక రకంగా శాపగ్రస్తులను చేస్తున్నటువంటి ఈ పాలన నుండి తెలంగాణ విముక్తి కోసం తప్పకుండా ఆచార్య జయశంకర్ గారి ఆశీస్సులు మాకుంటాయనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆచార్య గారు మన నుండి దూరమై 3 సంవత్సరాలకే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. నిజంగా వారు జీవించినటువంటి కాలంలో కనుక తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉంటే ఆ మహానుభావుడంత సంతోషపడేటువంటి వ్యక్తి వేరొకరు ఉండేవాళ్ళు కాదు. భౌతికంగా జయశంకర్ సార్ మన మధ్య లేకున్నా వారు ఎప్పుడు నిరంతరం మనకు స్ఫూర్తి ప్రదాతే, నిరంతరం మనం స్మరించుకునేటువంటి మహనీయుడే.
తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, జాతి ఉన్నంత వరకు మనకు ఒక చుక్కానిగా వారి ఆదర్శాలు, వారి ఆశయాలు, వారి దీవెనలు మనకు ఉంటాయనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని భగవంతుని కోరుతాను. జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ అన్ని ఉద్యమాలు చూసినటువంటి గొప్ప వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేవలం ఉద్యమాల ద్వారా మాత్రమే రాదు. భావవ్యాప్తి జరగాలి, ఉద్యమాలు జరగాలి, రాజకీయ ప్రక్రియ ఉండాలని చెప్పి కేసీఆర్ గారికి అనేక అంశాలు చేదోడు వాదోడుగా ఉంటూ మరి తన అనుభవాన్ని మొత్తాన్ని కూడా కేసీఆర్ గారు ఒక్కరే తెలంగాణ తేగలుగుతాడు, వారిలో పట్టుదల ఉంది, మీరు తేండి, మీ వెనుక ఉంటామని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప వ్యక్తి. తన జీవితాన్ని సర్వస్వం కూడా పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్నే తెలంగాణ రాష్ట్రం గురించి అర్పితం చేసినటువంటి వ్యక్తి. మంత్రి పదవి తీసుకోకుండా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు రాజీనామా చేసి ఎట్లయితే చివరి వరకు ఉన్నాడో, శ్రీకాంత్ చారి తన ప్రాణాన్ని అర్పించిండో, ఇషాన్ రెడ్డి తన ప్రాణాన్ని ఎట్లా అర్పించిండో, ఎంతోమంది వీరాది వీరులు తెలంగాణ రాష్ట్రం గురించి పాటుపడ్డలు. ప్రముఖుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. మరి ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మనం తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మేమందరం కూడా వారితో పాటు పాల్పంచుకోవడం, కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్ళు ఎట్లా వాడుకోవాలి, నిధులు ఎట్లా వాడుకోవాలి, తెలంగాణకు జరిగినటువంటి నిధులు నియామకాల అన్యాయాలు ఏంటి అని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. 1972లో సిటీ కాలేజ్ నుంచి ర్యాలీలో పాల్గొనాలి, బస్సులో కొంచెం లేట్ అయినందుకు ఆయన ముందు వరుసలో నిలవాల్సిన వ్యక్తి ఆ రోజు పాల్గొనలేకపోయాడు. ఆ రోజు కాల్పుల్లో చాలామంది చనిపోయారు, నేనుంటే చనిపోతుంటే నేను బతికినా అని చెప్పి ఆయన అనేక సందర్భాలు పాల్పంచుకున్న వ్యక్తి. అందుకే ప్రభుత్వం ఆయన గుర్తించి పాఠ్యాంశాల్లో పుస్తకాలు చేర్చడం, అదేవిధంగా జయశంకర్ సార్ పేరు మీద యూనివర్సిటీ పెట్టడం, అనేక జిల్లాలు ఏర్పాటు చేయడం, మరి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా ఇలా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ఎట్లా ఉంది, వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, ఈరోజు ఎట్లా ఉంది, వ్యవసాయం ఎట్లా ఉంది, మనం అంతా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ప్రతి ఒక్క తెలంగాణ పోరాట యోధుడు, ఈరోజు అభివృద్ధిలో పాల్పంచుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా జయశంకర్ సార్ గారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం దక్కినప్పుడే అప్పుడు నిజమైనటువంటి తెలంగాణ వచ్చినట్లు అవుతుంది. చిన్న రాష్ట్రాలతోనే అది సాధ్యమవుతుంది. సామాజిక న్యాయం కావచ్చు, రైతులకు వ్యవసాయం కావచ్చు, అన్ని అంశాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ముడిపడి ఉంది. తెలంగాణ రాష్ట్రం రావడం ముఖ్యం కాదు, వచ్చిన తర్వాత ఇంకా మన చాలా బాధ్యత ఉందని చెప్పి అందరికీ మరి పాఠాలు నేర్పేటువంటి వ్యక్తి కనుక వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. జయశంకర్ సార్ అమర్ హై, జయశంకర్ సార్ అమర్ హై, అమర్ హై, జయశంకర్ సార్ అమర్ హై.